రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక ప్రోగ్రెసివ్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక లెస్బియన్ కపుల్ని సపోర్ట్ చేస్తూ ఈ జడ్జిమెంట్ వచ్చింది. లెస్బియన్స్ అంటే ఇద్దరు స్త్రీలు కలిసి ఉండొచ్చా అంటే దే హ్యావ్ ద రైట్ టు లివ్ టుగెదర్ అని చెప్పి హైకోర్టు చెప్పింది. అంతేకాదు వాళ్ళ తల్లిదండ్రులు ఈ హక్కుకు భంగం కలిగించకూడదని కూడా చెప్పేసింది అనమాట. ఈ కేసులో ఇద్దరు స్త్రీలు విజయవాడ దగ్గర కలిసి ఉంటున్నారు. అయితే ఒక అమ్మాయిని వాళ్ళ ఫాదర్ వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు, డీటైన్ చేశారు. దాంతో ఆవిడతో ఉన్న పార్ట్నర్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. నా పార్ట్నర్ని వాళ్ళ పేరెంట్స్ ఎత్తుకెళ్ళిపోయారు, తీసుకొచ్చి నా ముందు ప్రవేశపెట్టండి అని చెప్పి. దాంతో పేరెంట్స్కి ఈ పార్ట్నర్ని డీటైన్ చేసే హక్కు లేదని చెప్పి, ఇద్దరు లెస్బియన్స్ కలిసి ఉండే హక్కు ఉందని చెప్పి ఏపీ హైకోర్టు ఈ తీర్పు ఇచ్చిందనమాట. ఈ తీర్పు చాలా ప్రోగ్రెసివ్ తీర్పు అని చెప్పి పలువురు కొనియాడుతున్నారు. మనందరికి తెలుసు ఎల్జీబీటీ రైట్స్, లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్స్ వీళ్ళందరినీ ఎల్జీబీటీస్ అంటాం అనమాట. ఇంతకుముందు భారతదేశంలో ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం అన్యాచురల్ అఫెన్స్ కిందకి వస్తాయన్నమాట. లెస్బియన్ రిలేషన్షిప్ అయినా, గే రిలేషన్షిప్ అయినా, ట్రాన్స్జెండర్ రిలేషన్షిప్ అయినా ఇవన్నీ కూడా. కానీ ఆ తర్వాత నవ్తేజ్ జోహార్ అనే కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఎల్జీబీటీ రిలేషన్షిప్స్ అనేవి క్రైమ్ కాదు అని చెప్పింది. అంటే సెక్షన్ 377 ఇండియన్ పీనల్ కోడ్లన్న సెక్షన్ 377 ఎల్జీబీటీ రిలేషన్షిప్స్కి వర్తించదు అని. కానీ భారతదేశంలో ఇంకా లెస్బియన్, గే మ్యారేజెస్కి పర్మిషన్ రాలేదు, అవి లీగలైజ్ అవ్వలేదన్నమాట. కేవలం కలిసి ఉండటం క్రైమ్ కాదు. కానీ ఇప్పుడు రీసెంట్గా కూడా కోర్టులో కేసులు పడుతున్నాయి. ఎల్జీబీటీ వివాహాలను కూడా పర్మిట్ ఇవ్వండి, దాంతోపాటు భవిష్యత్తులో ఎల్జీబీటీస్ పిల్లల్ని కనుక అడాప్ట్ చేసుకుంటే వాళ్ళకి సంబంధించిన హక్కుల గురించి కూడా జడ్జిమెంట్ ఇవ్వండి అని చెప్పి. కానీ భారతదేశంలో స్వలింగ సంపర్కుల హక్కులకు సంబంధించి వాళ్ళ వివాహాలకు మాత్రం మనం ఇంకా అనుమతి ఇవ్వలేదు. దాంతోపాటు వాళ్ళకి సంబంధించిన భవిష్యత్తులో కూడా వాళ్ళ పిల్లలు కలిగితే ఎలా పరిస్థితి, అంటే దత్తత తీసుకుంటే ఎలా పరిస్థితి, దాని మీద ఇంకా మన దగ్గర క్లారిటీ లేదనమాట. అయితే రీసెంట్గా థాయిలాండ్ దేశం, మన పొరుగునే ఉన్న థాయిలాండ్ దేశం మాత్రం స్వలింగ సంపర్కుల వివాహాలకి పర్మిషన్ ఇచ్చింది. ఈ మధ్య అది చట్ట రూపంలో కూడా అక్కడ వచ్చేసింది అనమాట. భారతదేశంలో ప్రస్తుత పరిస్థితి మాత్రం ఏ ఇద్దరు ఆడవాళ్ళు కలుసున్నా, పురుషులు కలుసున్నా అది క్రైమ్ అయితే కాదనమాట. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా రీసెంట్గా జడ్జిమెంట్ ఇచ్చింది.